పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలోని తాడేరు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం పశువుల దాణాపై సబ్సిడీ సరఫరా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. రైతులకు మేలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న రైతులకు 50% రాయితీ అందిస్తున్నామన్నారు. 50 కిలోల దాణా సంచి 50% రాయితీతో అందిస్తున్నామని అన్నారు. ఇక ప్రస్తుతం భీమవరం మండలంలో 1000 మంది రైతులకు ఈ రాయితీని ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మొదటి విడతగా 250 మందికి, ఇలా 4 విడతలుగా 1000 మందికి పశువుల దాణా సబ్సిడీపై సరఫరా చేస్తామని అన్నారు. రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. 10 రూపాయలు దాన్ని సబ్సిడీ మీద 555 రూపాయలకి, అంటే 50% సబ్సిడీ మీద ఈ దాణా ఇవ్వటం జరుగుతుంది. ఈ దాణా వలన రైతుకి ఎంతో మేలు జరుగుతుంది. పాల ఉత్పత్తి పెరుగుతుంది, పశువు ఆరోగ్యంగా ఉంటుంది. దీనికి ప్రతి ఒక్కరూ కూడా ఈ దాణా ఉపయోగించినట్లయితే పశువు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా పాల ఉత్పత్తి కూడా బాగా పెరుగుతుంది. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. రాయితీ మీద పశువుల దాణా అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పాడి పశువుల్ని పెంపకం ద్వారా రైతుకు ఆసరాగా ఉంటుంది. దీనికోసం మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్